వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. తమిళనాడులో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంపై ఆలయ ఉద్యమకారుడు టిఆర్ రమేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కరూర్ పరిసర ప్రాంతాల్లోని 4 ఆలయాలకు చెందిన 25 కోట్లకు పైగా విలువైన 3085 ఎకరాల భూమిని హెచ్ఆర్ఎన్సిఈ శాఖ ఆక్రమణదారులకు అప్పగిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ చర్యను తీవ్రంగా ఖండించిన ఆయన ఇది ఆలయ ఆస్తులకు తీవ్ర ముప్పని పేర్కొంటూ ఈ భూములను రక్షించడానికి తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. రమేష్ తన ట్వీట్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాలకు వ్యతిరేకంగా టీవీకే ప్రభుత్వం చేసిన అతిపెద్ద ద్రోహం ఇది అన్నారు. కరూర్ పరిసర ప్రాంతాల్లోని 4 ప్రధాన ఆలయాలకు చెందిన 25 కోట్లకు పైగా విలువైన 3085 ఎకరాల భూమిని ఆక్రమణదారులకు హెచ్ఆర్ఎన్సిఈ శాఖ కట్టబెడుతోంది. హిందూ దేవాలయాలకు ద్రోహం చేసే టీవీకే ప్రభుత్వం సిగ్గుచేటు చర్య ఇది అన్నారు. ఈ తరహా ఘోరానికి గతంలో డిఎంకే ప్రభుత్వం కూడా ఒడిగట్టలేదు అని పేర్కొన్నారు. ఆక్రమణదారులకు సహకరిస్తుందంటూ టీవీకే ప్రభుత్వంపై ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. 4 ప్రధాన ఆలయాలకు చెందిన 3085 ఎకరాల భూమిపై ఉన్న రిజిస్ట్రేషన్ నిషేధాన్ని హెచ్ఆర్ఎన్సిఈ శాఖ ఎత్తివేయడమే ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఇది తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. కరూర్లోని పుగలిమలై సుబ్రమణ్యం స్వామి ఆలయం, కళ్యాణ పశుపతీశ్వర ఆలయం, అలాగే వీటికి చెందిన ఆస్తులపై ఉన్న రిజిస్ట్రేషన్ నిషేధాన్ని రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం ల్యాండ్ మాఫియాకు సహకరిస్తోందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఆరోపించారు. ఆధ్యాత్మిక ముసుగులో జరిగిన ఈ చర్యను పెద్ద ద్రోహంగా ఆయన ఖండించారు. హెచ్ఆర్ఎన్సిఈ కమిషన్ టీజీ వినయ్ నుంచి తిరుప్పూర్ హెచ్ఆర్ఎన్సిఈ జాయింట్ కమిషనర్ 9 జూలై 2026వ తేదీన పంపిన లేఖ నెంబర్ సి నెంబర్ 29205452 M2 ప్రభుత్వ ఉత్తర్వును రమేష్ జత చేశారు. తమిళనాడు మైనర్ ఇన్ఫార్మ్స్ చట్టం 1963 ప్రకారం ఆలయాల పేర్లతో దరఖాస్తులు సమర్పించారని, అయితే ఆ తర్వాత దేవత్వారి సెటిల్మెంట్ కింద కేటాయించిన భూములకు ప్రైవేటు వ్యక్తుల పేర్లతో పట్టాలు జారీ అయ్యాయని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనివల్ల అటువంటి భూములన్నిటినీ రిజిస్ట్రేషన్ చేయకుండా నిషేధిత మాడ్యూల్ కింద నిలిపివేయాలని హెచ్ఆర్ఎన్సిఈ అసిస్టెంట్ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ అధికారులు, సబ్ రిజిస్ట్రార్లకు లేఖలు రాశారని, ఆ నిషేధాన్ని ఇప్పుడు ఉపసంహరించుకున్నట్లు ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. పుగలిమలై బాలసుబ్రహ్మణ్య స్వామి ఆలయం, కరూర్ కళ్యాణ పశుపతీశ్వర ఆలయం, మరియప్పన్ ఆలయం మరియు ముగడేశ్వర్ ఆలయాలకు చెందిన 3064.65 ఎకరాల భూమికి సంబంధించిన దాదాపు 3360 మంది పట్టాదారులు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా కానీ సనాతన హైందవ ధర్మానికి డిఎంకే చేసిన దానికంటే కూడా ఎక్కువ ద్రోహం ఇప్పుడు టీవీకే ప్రభుత్వం చేస్తోంది తమిళనాడులో అనేది స్పష్టమవుతుంది. కాబట్టి ఓటేసే ముందే మనకు మంచేది చెడేది అని ఆలోచించి ఓటేయాలి. ఓటేసిన తర్వాత చేతులు గాలినాక ఆకులు పట్టుకున్న సందాగా ఏడ్చినా లాభం ఉండదు. 5 ఏళ్లు అనుభవించాల్సిందే. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తూనే ఉందండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ తెలిసిందే, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఆర్ వాయిస్ కి ఈ రోజు చాలా 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 అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.